ఈ దూతను. ఆఫ్రికా ఖండం వెళ్ళాడండి డేవిడ్ లింగిస్టన్ అనే భక్తుడు. చీకటి ఖండం అంటారు దాన్ని, మరొక పేరు దానికి ఏంటంటే చీకటి ఖండం. నరరూప రాక్షసులు ఉంటారు, మనిషి మాంసం తినేవాళ్ళు. మన శతాబ్దంలో కాదు అది జరుగుతా, 18లో. మనం 19వ శతాబ్దం వారు, అంటే 19వ శతాబ్దంలో పుట్టాం, 20లో ఉన్నాం. ఎప్పటి వరకు ఉంటామా? 2 శతాబ్దాలు చూసిన వారు ఎవరో తెలుసా? మనమే. చప్పలు కొట్టండి గట్టిగా. తెలీదా మీకు? తెలీదా? 19, 20వ శతాబ్దం కదా. ఒక శతాబ్దానికి ఎన్ని సంవత్సరాలు వస్తాయి? 100. బాగా వినండి. 18లో జరిగింది అది. ఆయన 2-3 సార్లు వెళ్ళి జ్వరంతో తిరిగి వచ్చేసారు తట్టుకోలేక. అప్పుడేం ఫ్లైట్లు లేవు, ఓడల మీద ప్రయాణం. బాగా వినండి. ఇంగ్లాండ్ నుంచి వెళ్ళారు ఆయన. ఇంగ్లాండ్ నుంచి ఆఫ్రికా ఖండం వెళ్ళారు. ఆయనకు 3 పిల్లలు, భార్య. మరలా మిషనరీ వారు పంపిస్తే మొదటి కౌరు ఏంటో తెలుసా? పెద్ద కుమారుడు చనిపోయాడు అని ఒక లెటర్. అమ్మా నా వైపు చూస్తున్నారా? పెద్ద కుమారుడు చనిపోయాడు. తిరిగి వచ్చాడు, తన దేశం తిరిగి వచ్చి కొద్ది కాలం ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళాడు. రెండో వార్త తెలుసా? కొన్ని నెలలు ఉన్న తర్వాత రెండో కుమారుడు చనిపోయాడు. భయంకరమైన దృశ్యం. మళ్ళీ వెనక్కి వచ్చాడు. వాడ ప్రయాణం అంటే వచ్చేటప్పటి వరకు సమాధి ఉండేది కాదు, సమాధి ఎవరొకరు చేసేవారు. కొన్ని రోజులు ఆ దుఃఖం మళ్ళించి మళ్ళీ వెళ్ళాడు. మూడోసారి వెళ్ళినప్పుడు ఒక వార్త వినబడ్డది, తన భార్య చనిపోయిందని. ఇంకొక కుమారుడే ఉన్నాడు 3 పిల్లలకి. డేవిడ్ లింగిస్టన్ చరిత్ర, తన జీవితంలో జరిగిన చరిత్ర. ఆ ఒక్క బిడ్డని హాస్టల్లో వేసి మళ్ళా సేవకి వెళ్ళాడు. వాళ్ళ భాష నేర్చుకున్నాడు, వారిని దేవుళ్ళలోకి నడిపించాడు. కొద్దిగా విశ్వాసంలో వారికి అడవి మార్గంలో ప్రయాణం వెళ్ళి అడవి మనుషులను కలుసుకోవాలి సిటీలోంచి వెళ్ళి. ఒకసారి ఏమైందంటే నల్లని త్రాసుపాములు ఆ ప్రాంతంలో ఉండేవి. తన ఎడమ కాలుని కోటేసింది. అది కోటేసిన వెంటనే చనిపోతారు. దేవుని కృపను బట్టి ఆయన చనిపోలేదు, కానీ ఈ ఎడమ కాలు పనిచేయడం మానేసింది. ఇది ఇంకా పనిచేయట్లేదు. ఇలాగా దీన్ని ఇలాగా ఈడుచుకుంటూ సేవ చేస్తున్నాడు. మరలా బెంగ పెట్టుకుండి తల్లి మీద, పిల్లల మీద, తండ్రి మీద బెంగ పెట్టుకుని హాస్టల్లో తన కుమారుడు చనిపోయాడు. మళ్ళీ ఎవరన్నా సేవ చేయగలరా? మీరే చెప్పండి. ఎవరన్నా ఉన్నారా? ఇంకా ఆధారం. అమ్మ నా వైపు చూడాలి. ఎవరన్నా ఉన్నారా? ఎవరో లేరు. అలాంటి పరిస్థితిలో మరలా ఆయన కొన్ని రోజులు కోలుకొని మళ్ళా తన దేశం వెళ్ళి ఆ బిడ్డను చూసుకుని, చూడండి, ఆ సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళా కొన్ని రోజులు కోలుకుని మళ్ళీ వెళ్ళాడు. అక్కడ పెద్ద పొడవైన ముళ్ళు అరణ్యంలో. ఒకసారి అనుకోకుండా రాత్రి ప్రయాణం చేయవలసి వచ్చింది. రాత్రి సమయంలో ఎడమ గుడ్డులోనికి తన ఆ ఒక ముళ్ళు, పొడవంటి ముళ్ళు వెళ్ళి ఈ గుడ్డు బయటకు వచ్చిందంట. ఎడమ కాలు పనిచేయట్లేదు, ఈ ఎడమ కన్ను కూడా పనిచేయట్లేదు. ఆయన పంపించిన, చూడండి, ఇంగ్లాండ్ దేశస్తులు ఏమన్నారంటే, డేవిడ్ లింగిస్టన్ ఇంక నువ్వు వెళ్ళొద్దు ఆ ప్రాంతం, ఇంకా అక్కడ సేవ చేయొద్దు, వచ్చే అని ఆయనకి లెటర్ పెట్టారు. అయినా రాలేదు. ఊపిరి పోయే వరకు అక్కడే ఉంటానని చెప్పేసి డేవిడ్ లింగిస్టన్ కూడా ఆఫ్రికా ఖండంలో చనిపోయారు. ఇప్పుడు ఒక దేశస్తులు, ఇప్పుడు గుజరాత్లో చనిపోయారా, ఏ దేశం చేరాలో ఆ దేశానికి ఆ బాడీలు పంపించేస్తారు. ఒక దేశంలో చనిపోతే ఆ దేశంలో ఉండడానికి వీరలేదు, చెవైనా సరే అది పంపించేస్తారు. అలాగా ఇంగ్లాండ్ దేశస్తులు ఒక లెటర్ పెట్టారు, అయ్యా డేవిడ్ లింగిస్టన్ మా దేశం పంపించేయండి, అతను ఎంతో త్యాగపూరితమైన సేవ చేశాడంటే. అక్కడ ఉన్న కొంతమంది ప్రభువుని నమ్ముకున్నారో, బాప్తీసాలు తీసుకున్నారో,
వారి యొక్క చూడండి మానసిక పరిస్థితి అంతా మారిపోయి ప్రభు కొరకు చనిపోయేటట్లుగా మారిపోయారు. చపళ్ళు కొట్టి ప్రభుని మహిమపడతాం గట్టిగా. ఒక లెటర్ పంపించారు, అయ్యా నరరూప రాక్షసు లాంటి మమ్మల్ని ప్రభు మార్గంలోనికి నడిపించి తన కుటుంబాన్ని కోల్పోయి సర్వము కోల్పోయి మా కొరకు ప్రాణాలను అర్పించాడు. ఈయన బాడీని ఇక్కడే మేము సమాధి చేస్తామని చెప్పారంట. ఈ దేశస్తులు ఒప్పుకోలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? ఆఫ్రికా దేశస్తులు డేవిడ్ లివింగ్స్టన్ని పడుకోబెట్టి కత్తితో ఒక భాగం చూడండి గుండు భాగాన్ని కోసి ఆ గుండెని తీసుకుని బాడీని పంపించి ఆ గుండె వారి దేశంలో సమాధి చేశారంట. ఎందుకయ్యా మీరు ఈ గుండెని తీసుకున్నారంటే, ఈ గుండె మా కొరకు ఆగిపోయింది, మమ్మల్ని బ్రతికించడానికి ఈ గుండె శబ్దం. చూడండి, ఆఫ్రికా మొట్టమొదట మిషనరీ ఎవరంటే డేవిడ్ లివింగ్స్టన్. మొట్టమొదటిగా దేశానికి, మన దేశానికి తోమా ఎలాగైతే వచ్చారో ఆఫ్రికా ఖండానికి మొట్టమొదట మిషనరీగా వెళ్ళిన వ్యక్తి ఎవరంటే డేవిడ్ లివింగ్స్టన్. మరి ఈ ఇంగ్లాండ్లో ఉన్న ఆ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? అతను చేసిన సేవను గుర్తించి భార్యను కోల్పోయాడు, పిల్లలు కోల్పోయి పార్లమెంట్ ఎదుర్కొంటా ఆయన సమాధి చేశారంట. తరతరాల వరకు కూడా ఈయన సేవ మా దేశానికి గుర్తుండిపోవాలి. చపలు కొట్టి ప్రభుని మహిమపడదాం గట్టిగా. వీళ్ళందరూ కూడా ప్రాణాన్ని లెక్క చేసిన వారు కాదు, వారి బలాన్ని లెక్క చేసిన వారు కాదు, డబ్బును లెక్క చేసిన వారు కాదు, మరణం వరకు దేవుణ్ణి ప్రేమించిన వారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడదాం గట్టిగా. మరణము వరకు కూడా దేవుణ్ణి ప్రేమించిన వారు వీళ్ళందరూ కూడా. మనం మట్టి శరీరాన్ని ప్రేమిస్తాం, తెల్లారులైతే డబ్బుని ప్రేమిస్తాం, వస్త్రాలను ప్రేమిస్తాం, బంగారాన్ని ప్రేమిస్తాం. మనం ప్రేమించలేంది అంటేనే ఏముండదు. ఆ దినాల్లో నిజంగా వారి కుటుంబాలని కూడా ప్రేమించలేదండి. కడుపును పుట్టిన పిల్లలు కూడా చనిపోయారన్న ఆ వార్త విని కొన్ని రోజులు దుఃఖపడి మళ్ళీ సేవ చేశారంటే వాళ్ళు ఎలాంటి సేవ చూడండి. మీకు అర్థమవుతుందా ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను? చరిత్రలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చరిత్రకారులు. ప్రభు కొరకు వారి ప్రాణాలే కాదు, కుటుంబ ప్రాణాలు పోయినా సరే ప్రభు పని విడిచి